మందిరానికి వెళ్ళే విషయంలో ఎవరైనా వస్తారు మా దగ్గరికి, బయలుదేరే ముందే వస్తారు. అన్న నీతో మాట్లాడాలన్నా, ఇప్పుడేం మాట్లాడలేదు, గో వెళ్ళిపో, ఇప్పుడేం మాట్లాడలేదు, తర్వాత మాట్లాడతాం. మందిరానికి సంబంధించిన విషయంలో నువ్వు వెళుతుంటే నిన్ను ఆటంకపరుచడానికి ఎవరైనా రావచ్చు. నీ తమ్ముడే రావచ్చు, మీ అక్కే రావచ్చు, మీ అమ్మే రావచ్చు, మీ నాయనే రావచ్చు. పక్కన పెట్టు. బహుశా వాళ్ళు దేవుడిని తెలుసుకుని ఉండకపోవచ్చు, వాళ్ళకి దేవుని గురించి తెలియపోయి ఉండొచ్చు. అందువల్ల వాళ్ళు వాళ్ళతో మనం తప్పుపడతానికి కూడా లేదు. వాళ్ళు తెలియపోయి ఉండొచ్చు, కానీ నీకు తెలుసు నీకు దేవుడు ఏంటో తెలుసు, ఆయన గొప్పతనం తెలుసు, ఆయన ప్రేమ తెలుసు కూడా ఏం చేస్తాం? దేవుణ్ణి పక్కన పెడుతున్నాం. మనం ఏం పక్కన పెట్టాలా? చెయ్యి నరికి పక్కన పెట్టాలా? అంటే కట్ చేయండి. ఎవరైనా కూడా ఆఫ్టర్ వర్షిప్, ఆరాధన తరువాతే, ఆరాధన వెళ్ళడానికి ఎవరైనా